హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పప్పుని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పప్పు తయారు చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్లో టీ గ్లాస్తో 2 కప్పుల వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 6 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా పప్పు నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టుకున్న పప్పులో కట్ చేసిన 8 పచ్చిమిర్చి, కట్ చేసిన ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ పప్పు కోసం ఒక మామిడికాయని అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయని పైన తొక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టెంకుతో సహా పప్పులో వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 2 గ్లాసుల మెజర్మెంట్కి ఒక మామిడికాయ సరిపోతుంది. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు అయితే చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కారం, ఉప్పు అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కలిపి 2 స్పూన్ల వరకు పోపు గింజలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దంచిన 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి వేగుతున్నప్పుడు ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. పోపు ఎంత చక్కగా వేపుకుంటే పప్పు అంత టేస్టీగా వస్తుంది. చివరిగా కొద్దిగా ఇంగువను వేసుకోవాలండి. వెల్లుల్లి వేసినప్పుడు చాలామంది ఇంగువ వేయకూడదు అంటారు. ఇంగువ అయితే ఆప్షనల్ అండి. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, కమ్మగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.